నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఫిబ్రవరి 12, 2026 గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము 12 రాశుల మీద ఏ అంశంలో పడబోతోంది అనే విషయం చూసినట్టయితే కనుక సమగ్ర శుభ ఫలితాలు ఈ రోజు మనకి గురువారం మూలకంగా గురుగ్రహం యొక్క అనుగ్రహము చాలా బలంగా ఉండబోతోంది. విశేషమైన ఫలితాలను ప్రభావాన్ని చూపించబోతున్నాడు గురుడు. అయితే ఏ అంశాలలో? జ్ఞానము, అదృష్టము, సామాజిక ప్రతిష్ట, ఆర్థిక లాభాలు, ఈ అంశాల మీద చక్కని ఫలితాలను చూపిస్తున్నాడు. అయితే మరి ఒక అంశాలు ఏంటంటే శుభకార్యాల గురించి, వ్యాపార, విద్య, ఈ అంశాల మీద సానుకూలమైన ఫలితాలను ప్రదర్శిస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావము ఏ 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, అందులో మేషరాశి వారికి మరి ఎలా ఉంటుంది అంటే కనుక ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతమయ్యేటట్టుగా కనబడుతోంది. పని, వ్యాపారము, కార్యాలయము, ఈ వ్యవహారాలలో మెచ్చుకోలు అంటే మీకు మంచి ఎప్రిసియేషన్ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా సాధారణం కన్నా కొంచెం ఎక్కువైన లాభాల సూచన గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిరత్వం పెరుగుతుంది. గురువు యొక్క బలం వల్ల, అనుగ్రహం వల్ల పెద్దల నుండి సహాయ సహకారాలు, ఆశీస్సులు లభించడంతో పాటు ఆస్తి, ఆర్థిక సమస్యలు సులభంగా పరిష్కారం అవ్వడంతో పాటు నిలదొక్కునే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కుటుంబంలో సుఖము, మనశ్శాంతి కూడా గోచరిస్తున్నది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క మాటల వల్ల గౌరవ ప్రతిష్టలు, మీరు అనుకున్న రంగంలో, మీరు ఉంటున్న రంగంలో నిలదొక్కుకోవడము, స్థిరత్వం రావడము, అభివృద్ధి, ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. విద్య, వ్యాపార రంగంలో పురోగతితో పాటు వ్యాపార విస్తరణకు కానీ లేదా అంటే పెట్టుబడులకు కానీ ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు చిన్న చిన్న ప్రయాణాలు లేదా షార్ట్ ట్రిప్స్ కానీ లేదా దైవ దర్శనం కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ కుటుంబంతో కానీ బయటకు వెళ్ళడాలు, ఇలాంటి వాటిల్లో మంచి ఆసక్తికరంగాను సంతోషకరంగాను ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అంశాలే మీకు పెద్ద ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇంటి సమస్యలు సులభంగా పరిష్కారానికి వస్తాయి. కార్యసిద్ధి, కార్యజయము కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు ఒక కీలకమైన సమాచారం మీకు అత్యంత సంతోషాన్ని కలగజేస్తుంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కని ఆరోగ్యంగా ఈ రోజు ఉండబోతోంది. ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు దైవ దర్శనం కానీ, క్షేత్ర దర్శనం కానీ లేదా అంటే సామాజిక పరంగా, సేవా పరంగా ఈ రోజు మీరు వృద్ధాశ్రమం కానీ లేదా అంటే గోశాల కానీ ఇలాంటి వాటికి కనుక సందర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు ఉద్యోగంలో గుర్తింపు, వాణిజ్య, వ్యాపార, వర్తక రంగాలలో మంచి లాభాలు, అవకాశాలు వస్తాయి. నాయకత్వ లక్షణాలు బలపడతాయి. మీరున్న చోట స్థానచలనాలు కానీ లేదా కొత్త అంశాలు రావడం కానీ లేదా అంటే మీరు పనిచేసే స్థానంలో మీ పై అధికారులు కీలకమైన సమాచారాన్ని ఇవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. పనులు క్రమబద్ధంగా పూర్తవుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారు. విద్యార్థులకు శ్రద్ధ, ఏకాగ్రత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. ఆర్థిక అంశాలలో విశేషమైన లాభాలతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలు మంచి బలపడడంతో పాటు కొత్తగా అనుకోని సంబంధాలు అంటే కొన్ని కొత్త రిలేషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తున్నది. దాంపత్య జీవితం ఆనందకరంగా ఉండబోతోంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వంతో పాటు అనుకోని లాభాలు కూడా, ఆకస్మికంగా ధనం రావచ్చు లేదా ఆస్తులు కలిసి రావచ్చు. ఇలాగా అనుకోని అంశాలు ఈ రోజు మీకు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరముగా గ్రహించుకోవాలి. అయినా ఫలితాలు మాత్రం శుభప్రదంగా ఉంటుంది, కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆత్మవిశ్వాసము, ధైర్యం మెరుగుపడుతుంది. పాత ప్రయత్నాలకు మంచి ఫలితాలు పొందుతారు. ధనము మరియు ఆస్తి లాభ సూచనలు గోచరిస్తున్నాయి. వివాదాలలో సౌమ్యంగా ఉండండి. చతురత్వాన్ని, టాక్ట్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. సమస్యల్లోకి కోరి మీరు వెళ్లే ప్రయత్నం చేసుకోకండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఉత్సాహంగాను సానుకూలంగాను ఈ రోజును మీరు ప్రారంభిస్తారు. ఈ రోజు మీకు చాలా దివ్యంగా ఉండబోతోంది.
ఆధ్యాత్మికంగాను లేదా అంటే ఒక సామాజిక కార్యక్రమంలోనూ ఈ రోజు మీరు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత మీరు చేసే ఏ పనైనా ఈ రోజు సత్ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశం కనబడుతోంది. మంచి కార్యక్రమాలు సుమా, చెడు కార్యక్రమాలు కాదు. మంచి కార్యక్రమాలు చేస్తే కనుక సత్ఫలితాలు వస్తాయి. అయితే ప్రయాణాలు, కొత్త అవకాశాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనిపిస్తున్నాయి. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ, బంధువులు కానీ తిరిగి మళ్ళా కలుసుకునేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగంలో హై స్థాయికి వెడతారు. ఆర్థికంగా పురోభివృద్ధి కనబడుతోంది. దీంతో పాటు ఈ అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు ఈ రోజు చాలా మంచి ఫలితాలను ఈ రోజు పొందుతున్నారు. పెద్దల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. మంచి నిర్ణయాలు ఈ రోజు తీసుకున్నట్టయితే పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా కొనుగోలు చేయడానికి కానీ ఈ రోజు మీరు ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నా మంచి నిర్ణయాలు సుమా తీసుకున్నట్టయితే కనుక అవి భవిష్యత్తులో మీకు విశేషమైన సక్సెస్ని ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు బలపడతాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది. నమ్మక ద్రోహులు వాళ్ళంతటా వాళ్లే తప్పుకుని వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. అది మీ కుటుంబంలో కావచ్చు, మీ వ్యాపారంలో కావచ్చు, లేదా అంటే మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళు, తెలియకుండా వెన్నుపోటు పొడిచే వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే తప్పుకుని వెళ్ళిపోయేటట్టుగా గోచరిస్తోంది. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. సమాజంలో గుర్తింపు కనబడుతుంది. గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది. దాన్ని మీరు అమలు పరిచేటట్టుగా వెళ్ళినట్టయితేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. భ్రమలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసుకోండి. టెక్నాలజీ, నూతన ఆలోచనలు ప్రత్యేక లాభాన్ని తెచ్చిపెడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాలు చక్కని ఫలితాన్ని ఇస్తాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలతో పాటు ఒక కీలకమైన సమాచారం మీకు ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ఆ సమాచారము కొంత ఇబ్బందికరంగాను, ఒక రకంగా చూస్తే మంచిగాను ఉంటుంది. అంటే మీరు తీసుకునే విధానాన్ని బట్టి ఆ సమాచారం ఉండబోతోంది. శుభకార్య ఆలోచనలు, సృజనాత్మకమైన పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. అయితే కుటుంబంలో ఒకరికి ఆందోళనకరమైన సమస్య వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక, వృత్తి, సామాజిక, రాజకీయ ఈ అంశాలలో ఉన్న వాళ్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి ఫలితాలు. అయితే మరి శుభ సూచన కూడా ఉంది కదా. అది ఏమిటంటే ఈరోజు గురువారం కావడం మూలంగా మీకు గురుదేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించబోతోంది. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే ఈరోజు పసుపు రంగు వస్త్రాన్ని ధరించుకుని నవగ్రహ ఆలయంలో కానీ లేదా గురు సంబంధిత ఆలయంలో కానీ వెళ్ళి అక్కడ మీరు 11 సార్లు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని నవగ్రహ ఆలయంలోనూ కాదు అని అనుకుంటే గురు సంబంధిత ఆలయాలలో ఏ దైవాన్ని మీరు సందర్శిస్తున్నారో ఆ దైవం యొక్క నామస్మరణను, మంత్రాన్ని 11 సార్లు చదువుకున్నట్టయితే కనుక జ్ఞానము, అదృష్టము, ఆర్థిక స్థిరత్వము, మానసిక శాంతి ఇవి పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పరిహారాన్ని పాటించుకోండి. నమస్తే.